డేంజరస్ థింగ్ ఇస్ ఎక్స్పెక్టేషన్. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రమే ఎక్స్పెక్టేషన్తో రండి. ఏ మనుషుడి దగ్గర ఎక్స్పెక్టేషన్ తెలియదు. బికాస్ ఎక్స్పెక్టేషన్స్ విల్ క్రియేట్ డిజైర్స్. వెన్ డిజైర్స్ డజంట్ ఫుల్ఫిల్ నార్ ఎక్స్పెక్టేషన్స్ డోంట్ మ్యాచ్, యూ గెట్ డిప్రెస్డ్. లెట్ యువర్ మ్యారేజ్ బీ ఫిల్డ్ విత్ సర్ప్రైజెస్. సర్ప్రైజ్ ఉండాలంటే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. దేవుడి దగ్గర ఎక్స్పెక్టేషన్, దేవుడు చేయాలి, దేవుడు చేస్తాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్నర్, మనుషులు మారిపోతారు. సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారు, ఈ మధ్య కాలంలో అధికంగా స్టడీ చేస్తూ, ప్రతి 7 సంవత్సరాలకి వారు వీరు అవుతారంట, వీరు వారు అవుతారంట. 7 సంవత్సరాలు ప్రయత్నం చేస్తారంట వాళ్ళు మారుస్తానికి. అంతలోకి వారు మారిపోతారంట, వీళ్ళు అయిపోతారంట, ఆపోజిట్ అయిపోతారంట. మరలా వీళ్ళు మార్చుకుంటారు, మళ్ళీ ట్రై చేస్తారంట. అంటే ఎప్పుడు చూసినా గొడవే. వీళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వీళ్ళు మారాలి. నువ్వు మారు. బట్ దెన్ బైబిల్ గివ్స్ అ వెరీ క్లియర్ పిక్చర్. ఎవరు ఎట్లా మారాలి కాదు, వాక్యం తగినట్టుగా ఎవరు ఎలాగ ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనకి ఫండమెంటల్ లైన్ ఒకటి కావాలంటే రూల్స్ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు దృష్టిలో ప్రతి ఒక్కడు రైటే. అవసరమైతే మనకి టైం అవుతే 1 వేలో వెళ్ళిపోతాం. కానీ అక్కడ పోలీసు నిలబడ్డాడు అనుకో, నువ్వు వెళ్ళేది తప్పని వెంటనే తిప్పుతావు బండి. ఎందుకు? లా ఉంది, ఈ దారిలోకి వెళ్ళకూడదు, దిస్ ఇస్ 1 వే. అడ్డంగా వచ్చావా ఫైన్ పడుతుంది, లేకపోతే స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. దేవుని వాక్యం కూడా ఒక నియమం పెట్టింది. భార్య స్థానం ఏంటి, భర్త స్థానం ఏంటి, భార్య చేయవలసింది ఏంటి, భర్త చేయవలసింది ఏంటి. అది దాటిన దినమున నాకు నచ్చింది, నాకు అనిపించింది, టైం లేదు, నాకు కుదరలేదు, వాళ్ళు అలా మాట్లాడారు, వీళ్ళ నో. దేవుని వాక్యానికి విరోధంగా పోయినప్పుడు దాన్ని నష్టము, పరిహారము అనుభవించవలసి వస్తుంది. బైబిల్లో చూసినప్పుడు అండి, ఈ మొదటి ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ బిట్రోతులు, అదే ఈరోజు మీరు జరుగుతున్నారు. ఈ ప్రాసెస్ బిట్రోతులు అనేటప్పుడు ద హైయెస్ట్ కాంట్రాక్ట్ ఫ్రామ్ అదర్ దాన్ మ్యారేజ్ ఒకరి వ్యక్తి జీవితంలో ఏంటంటే బిట్రోతులు. నేను నీకు మాట ఇస్తున్నా, నేను నిన్ను వివాహం చేసుకుంటున్నాను. వాస్తవానికి అంటారు, వివాహ దినమున వారి దేహములు కలుస్తాయి, బిట్రోతుల దినాన వారి మనసులు కలుస్తాయి. వీరు ఈ రోజు నుండి యూ వుడ్ థింక్ లైక్ హస్బెండ్, యూ విల్ యాక్ట్ లైక్ అ హస్బెండ్, యూ విల్ యాక్ట్ లైక్ అ వైఫ్. బికాస్ ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. భర్తగా నా స్థానం ఏంటి, భార్యగా నా స్థానం ఏంటి. వాక్యం తగినట్టు చూస్తే యేసుప్రభు చెప్పిన వాక్కు కూడా అనేకమైంది, మనకు అర్థమవుతానికి సులభంగా ఉంటుంది. ఏంటంటే యేసుప్రభు అంటాడు, నేను వెళ్ళి నా తండ్రి ఇంట్లో మీ కొరకు వాట్ ఐ విల్ ప్రిపేర్ ద మ్యాన్షన్స్, గదులను సిద్ధపరుస్తాను. వాస్తవ ప్రకారం హీబ్రూ మ్యారేజ్ చూస్తే, ఎందుకంటే యేసుప్రభు మాట్లాడిందంటే మ్యారేజ్ టర్మ్స్లోనే మాట్లాడుకుంటూ వచ్చాడు సంఘంతో. ఇప్పుడు మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్ అయిన తర్వాత, బిట్రోతులు అయిన తర్వాత, పెళ్లి కుమారుడు చేయాల్సింది ఏంటంటే తన తండ్రి ఇంట్లో తన భార్యని తెచ్చి ఉంచుకుంటానికి ఒక గదిని సిద్ధపరచుకోవాలంట. సో దట్ ఈస్ ద ప్రిపరేషన్ టైం. ఆయన వెళ్తాడు, సిద్ధపరచుకుంటాడు. అఫ్కోర్స్ రోషన్కి రెడీగా ఉందిలే గది. బట్ దెన్ ఆ రోజుల్లో అయితే దే హ్యావ్ టు గో ప్రిపేర్. సో ఆ కాలము వరకు స్త్రీ తన్ను తాను సిద్ధపరచుకోవాలి. నేను భార్యగా ఉండటానికి సిద్ధమా, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి సిద్ధమా, నా కుటుంబంలో జాగ్రత్త పడటానికి, వంట వండటానికి, అన్ని పనులు చేస్తానికి నేను సిద్ధమా. షీ హ్యాస్ టు ప్రిపేర్ హర్ సెల్ఫ్. నా భర్తకి నేను లోబడాలి. లోబడతాం అనేది పుట్టకతో రాదండి. ఎవ్వరికి పుట్టకతో లోబడతాం వస్తుందా? పిల్లలు కూడా ఇను 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 కాళ్ళకి బెత్తం పెట్టి కొట్టాలి. బట్ దెన్ ప్రేమతో సబ్మిషన్ అనేది వేరు. అందుకనే చూడండి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు లోబడతాం కనబడదు. కానీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కడ లేని ప్రేమ ఉన్నప్పుడు ఇద్దరు సరెండర్. ఈరోజు అపవాది చేయగలిగిందంతా కుటుంబంలో ఉన్న ప్రేమను తీసేస్తానని చూస్తున్నాడు. ఎక్కడ కలవరం, గొడవలు, వీటిల్లోనే ఉంచుతానికి. వాక్యం దాన్ని చూసిన తర్వాత ఈ బిట్రోతల్ టైంలో బోత్ విల్ ప్రిపేర్. నెక్స్ట్ కమ్స్ వెడ్డింగ్. అంతవరకు మీరు ఒకరికి ఒకరు నమ్మకత్వాన్ని నిరూపిస్తారు. మీరు ఇద్దరు కొరకు ఆశపడుతున్నారు అనేది నిరూపిస్తారు. దెన్ కమ్స్ వెడ్డింగ్. వెడ్డింగ్ అనేది చాలా ఘనమైనది. వివాహం అన్నదప్పుడు నూతన ప్రారంభం, నూతన దృష్టి, నూతన క్రియ. వివాహం గురించి చెప్పాలంటే, ఒకరి వ్యక్తి జీవితంలో తప్పుడు నిర్ణయంతో వివాహం చేశాడా, తన జీవితం అంతా చీకటే. కానీ అదే వ్యక్తి సరైన నిర్ణయంతో నిర్ణయం చేసుకుని ముందుకెళ్ళాడా, తన జీవితం అంతా ఆనందమే. ఇందాక
జెసి గారు చెప్తూ, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, కానీ వెంటనే అప్పుడప్పుడు సమస్యల్లో మనస్పర్ధాలు అవన్నీ ఉంటాయి. మనస్పర్ధాలు ఉండాలి. ఏంట్రా అంటున్నారేమో. నో 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 సైకాలజిస్ట్ ఆర్ వెరీ క్లియర్. ఒక ఫ్యామిలీలో ఆర్గ్యుమెంట్స్ ఉంటే దట్ ఈస్ అ హెల్దీ ఫ్యామిలీ. హియర్ మీ క్లియర్. ఇఫ్ దెర్ ఆర్ నో ఆర్గ్యుమెంట్స్ దట్ ఈస్ అ డెడ్ ఫ్యామిలీ. ఎందుకంటే when they argue they are trying to learn each other, understand each other. నాకు అర్థం కాలేదు, నువ్వేంటి, తన చెప్తుంది తనేంటో. సో దట్ ఈస్ ఇన్ దట్ వే యు ఆర్ లెర్నింగ్ ఈచ్ అదర్. కానీ ద మూమెంట్ ద వైఫ్ ఆర్ ద హస్బెండ్ గివ్స్ అప్, దే డోంట్ కేర్. నువ్వు అరిచినా పట్టించుకోదు, నువ్వు ఆయన ఏమన్నా ఐమ్ లైట్. ఆ డెడ్నెస్ వచ్చిందా, వెడ్డింగ్స్ ఆర్ గాన్. ఈరోజు సైకాలజిస్ట్ చెప్తూ, బికాస్ ఐఎమ్ రీడింగ్ లాట్ ఆఫ్ ఇట్, ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఈ వివాహ విషయంలో చూసినప్పుడు ప్రాముఖ్యమైన రీజన్స్ చూసినప్పుడు ఇవే. అసలు కొంతమంది అంటారు వీ నీడ్ టు టేక్ అ బ్రేక్. భార్య భర్తలు అంటారు వీ నీడ్ టు టేక్ అ బ్రేక్. దే సే దట్ ఈస్ అ డేంజరస్ థింగ్. ఇఫ్ అ హస్బెండ్ సేస్ వీ నీడ్ టు టేక్ అ బ్రేక్, విచ్ మీన్స్ ఈస్ ఆల్రెడీ డన్. ఇఫ్ అ వైఫ్ సేస్ ఐ నీడ్ టు టేక్ అ బ్రేక్, she's already done. Never break from each other. Whether it is hell, which means లోయవనే కొండవనే కలిసి ఉండండి. ఏదైనా మరణము మనల్ని, అది వాగ్దానము మనం చేయబోయేది. మరణము మనల్ని వేరు చేయరు. ఒక మనస్పర్ధం వచ్చేటప్పుడు దూరంగా పడతాను, మళ్ళీ వస్తానులే, అక్కడే దూరతాడు సాతాను. భార్యను ఒంటరి కుదులుతాం, భర్తను ఒంటరి కుదులుతాం, 10 వాయిస్లు వస్తాయి. You see, anytime the devil wants to hear you speak or clarify your mind or confuse your mind with the devil's opinion, he'll take you alone. ఇద్దరు కలిసి ఉన్నదప్పుడు అవ్వదు, ఇద్దరు కలిసి ఉన్నదప్పుడు కుదరదు. కానీ ఈరోజు మీకు ఒక సవాల్ ఇస్తున్నా. World says there are no happy marriages. Are there? There are happy marriages. But happy marriages అంతా ఒపీనియన్ ఏంటి, పర్స్పెక్టివ్ ఏంటి? అనుకున్నట్టు 365 days రాజాలాగా బ్రతుకుతామా, అంటే సుఖంగా సంతోషంగా నవ్వుకుంటా బ్రతుకుతామా? యు సీ, లైఫ్ ఇస్ ఆల్వేస్ అబౌట్ అప్ అండ్ డౌన్, లెర్నింగ్. బట్ దెన్ వాట్ బ్రింగ్స్ అ హ్యాపీ మ్యారేజ్ ఇస్ మెచ్యూరిటీ. ఇందాక కోట్ చేస్తూ నా పాస్టర్ మరి చెప్తూ వచ్చారన్నమాట ఫ్రమ్ 1 Peter 3:7. భర్తలారా, మీ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి ఎలాగ నడుచుకోవాలంట. చూసి, అది లిటరల్గా లాటిన్ ట్రాన్స్లేషన్ తీసినప్పుడు వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ ట్రాన్స్లేషన్ ఇట్ సేస్ అండర్స్టాండింగ్, లివ్ విత్ అండర్స్టాండింగ్. అఫ్ కోర్స్ రెండు సిమిలర్ వస్తుంది, కానీ నౌ లిసన్ టు దిస్ వర్డ్. అండర్స్టాండింగ్ హార్ట్తో నీ భార్యతో బ్రతుకు. లాటిన్ నుండి చూసినప్పుడు వస్తుంది విత్ నాలెడ్జ్. It does not talk about wisdom. వేరిన్ తెలుగు జ్ఞానం అని చెప్పేస్తాము, కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. భర్తకి ఎంత జ్ఞానం ఉన్నా భార్యకి జ్ఞానం లేకపోతే మూఢురాలు తన సొంత చేతులతో తన ఇంటిని ఓడబెడుతుంది. బట్ దెన్ ఒక భర్తకు కావాల్సింది ఏంటి తెలుసా? అండర్స్టాండింగ్. చూసి, అండర్స్టాండింగ్ ఎట్లా వస్తుంది, నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? అండర్స్టాండింగ్ ఆర్ నాలెడ్జ్ ఇస్ ఆల్ అబౌట్ లెర్నింగ్ త్రూ ద ప్రాసెస్. ఇదిగో నేను ఈ దారిలో వెళ్ళాను, ఈ దారిలో ఎక్కడ ఏది ఉందో తెలుసుకున్నాను, నేను తిరిగి వచ్చాను, మళ్ళీ వెళ్తున్నాను, ఎక్కడ ఉందో తెలుసుకుంటాం. ఒక రోడ్లో వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక గొంత ఉంది, అక్కడ ఒక అడ్డు ఉంది, అది వాన ఉన్నా ఏమున్నాయి నీకు తెలుసు, ఆ మూల గొంత ఉంది. యూ విల్ నాట్ టేక్ ఎ ఛాన్స్. భార్య కూడా బలహీనమైన ఘటన అన్నప్పుడు దట్ డజంట్ మీన్ షీ ఈజ్ ఎనీ యూస్లెస్. నో, బైబిల్ డస్ నాట్ సే వైఫ్ ఈజ్ యూస్లెస్. ఈరోజు చాలామంది ఒపీనియన్స్ అలాగ అయిపోయాయి. బలహీనమైన ఘటన అన్నప్పుడు యూ నీడ్ అండర్స్టాండ్. అది గ్రీక్ మాట చూసినప్పుడు మరలా షీఈ్ అ ఫ్రెజైల్ అన్న మాట వస్తుంది. వాట్ డూ యూ మీన్ ఫ్రెజైల్? సింపుల్. నువ్వు ప్రతిరోజు ఒక స్టీల్ టంబ్లర్తో నీళ్ళు తాగొచ్చు. నువ్వు హరీలో ఉన్నావు, కోపంలో ఉన్నావు, ఒక ఫోన్లో అప్సెట్ అయ్యో, ఫోన్ పట్టని గ్లాస్ కొడతావు, కోపం వచ్చిందా విసిరేస్తావు.
కానీ అదే నీ పెళ్ళికి మంచిగా ₹1,00,000 స్వారోస్కి గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చారు. ఓకే, ఆ స్వారోస్కి గ్లాస్ని ఎలా వాడతావు? ఈ టంబ్లర్, స్టీల్ టంబ్లర్ వాడినట్టు వాడతావా? ఎంత కోపం ఉన్నంత మాత్రాన ఈ స్వారోస్కి గ్లాస్ని వేసి ₹1,00,000 కొడతావా? వాట్ చేంజ్డ్? యువర్ మైండ్ సెట్ టువర్డ్స్ ఇట్ చేంజ్డ్. బోత్ సర్వ్ ద సేమ్ పర్పస్, బట్ బోత్ ఆర్ నాట్ ద సేమ్. యు అండర్స్టాండ్ దిస్ ఇస్ అ ఫ్రెజైల్, దిస్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. యూ కెనాట్ ట్రీట్ హౌ యూ ట్రీటెడ్ దిస్. నేను ఎందుకు ఈ కంపారిజన్ చెప్పానంటే, చాలామంది పురుషులకి తల్లులతో పెరిగినప్పుడు తల్లికి ఎక్కువ క్లోజ్ ఉంటారు కదా అబ్బాయిలు. అమ్మతో మాట్లాడినట్టు భార్యతో మాట్లాడద్దు. దట్ ఈస్ ద నెంబర్ 1 రూల్. ఎందుకంటే అమ్మ మీద అబ్బాయికి ఎట్లా ఉంటుంది, కుమారుడికి అంటే ఎగిరి పడతాడు. ఏమ్మా రోషన్ అలానా చెప్పు. భార్యతో అలాగ మాట్లాడకూడదు. అమ్మ స్ట్రాంగ్. భార్య నిన్ను నమ్మి వచ్చింది. షీఈస్ లెర్నింగ్ యూ. షీఈస్ ఫ్రెజైల్. బీ వెరీ సెన్సిటివ్. సైకాలజిస్ట్ తెలియజేస్తూ ఉంటారు, భార్య భర్తల మధ్య కామన్గా గొడవలు అనేది ఎప్పుడు అంటే విడిపోవాలన్న మనసు ఎప్పుడు వెంటనే రాదంట. ఎప్పుడో జరిగిన దానికి అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. ఎప్పుడో ఏదో మాట అన్నాడు, నువ్వు క్లారిటీ తీసుకోలే, తప్పు నీది. యూ సెట్ ఫైన్. ఆ రోజు కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది, లేకపోతే ఫీలింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లెట్స్ బి ఆనెస్ట్. ప్రేమ ఎప్పుడు ఒకటే అనొచ్చేమో, కానీ ఆ రోజు యూ గేవ్ ఇట్ అప్. కానీ అపవాది అక్కడే పెట్టుకుంటాడు, ఇది నిజమా? యు సీ, హీ విల్ రన్ ఇన్ యువర్ మైండ్. దట్ థింగ్ విల్ టర్న్ ఇన్ టు ఎ ట్రామా. అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. తేల్చుకోనిది ఎప్పటికప్పుడు తేల్చుకోకపోతే అది ట్రామా అయిపోతుందంట. ఆ ట్రామా అయినప్పుడు ఒకేసారి సర్ప్రైజ్ పడుతుందంట ఆయన మీద. డోంట్ గివ్ హిమ్ సర్ప్రైజెస్, డీల్ ఇట్ దెన్ అండ్ దేర్. మా నాన్నగారు వివాహమైన కొత్తలో మాకు మంచి అడ్వైస్ ఇచ్చింది ఏంటంటే, రే మీ మధ్య మనస్పర్ధలు వస్తాయి, మనస్పర్ధలు వచ్చినప్పుడు నా దగ్గర రావద్దు, అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే అదే సమయంలో వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరి తల్లిదండ్రులు వారిని సపోర్ట్ చేస్తారు. మీరు చేయగలిగింది ఏంటంటే, మీరిద్దరు కలిసి దేవుని సన్నిధిలో డీల్ చేసుకోండి. ఇఫ్ యూ ఇన్వాల్వ్ విత్ థర్డ్ పర్సన్, ఇట్ ఈస్ అ డిస్ట్రక్షన్ ఇన్ యువర్ మ్యారేజ్. బికాస్ ద ట్రూత్, యువర్ ఫాదర్ అండ్ మదర్ లవ్స్ యూ. యువర్ ఫాదర్ అండ్ మదర్ లవ్స్ యూ. దే మే సే వి లవ్ యూ బోత్, బట్ దెన్ కన్న ప్రేమ అది వేరు, పెంచిన ప్రేమ ఇన్ని సంవత్సరాలు అది వేరు, నీ కొరకు సమస్తం త్యాగం చేసిన ప్రేమ అది వేరు. వెన్ ఇట్ కమ్స్ టు ద డిఫెన్స్ మోడ్, మదర్స్ లవ్ విల్ పియర్స్ త్రూ. బట్ దెన్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తాయి. నేను ముందే చెప్తున్నా. సో ఐఎమ్ నాట్ ప్రీచింగ్, ఐఎమ్ గివింగ్ యూ ప్రాక్టికల్ లెసన్స్. ఎందుకంటే మ్యారేజ్ రోజున ఐ బిలీవ్ జైపాల్ గారు ఉంటారు అనుకుంటున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు బ్రింగ్ హిమ్. సో ఇంకా నేను ఆ రోజు పంచుతానికి ఉండదు కాబట్టి ఈరోజు చెప్తున్నా. Whatever it is, you deal it with yourself. The day you bring a third person, your marriage is done. Nobody can build it. నువ్వు ఎవరి దగ్గర చెప్పుకుంటావు అంటే దేవుని తప్ప ఇంకెవరి దగ్గర చెప్తాను లేదు. దేవుని తప్ప వేరెవరి దగ్గర చెప్తాను లేదు. నీ భార్యని అవమానపరచవచ్చు, తప్పు చేయొచ్చు, నేను ఇన్సల్ట్ చేయొచ్చు, నీకు విరోధమైనది చేయొచ్చు, బట్ స్టిల్ ఎఫిషియన్స్ 5:25 ప్రకారం క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తన సొంత రక్తంతో కడిగి పరిశుద్ధపరుచుకున్నాడంట. సంఘం పరిశుద్ధంగా రాలే, అనుకున్నట్టు రాలే, ఆయన చేసుకున్నాడు. యూ ఆల్సో నీడ్ టు మోల్డ్ హర్. షీఈస్ అ గుడ్ ఉమెన్, బట్ షీఈస్ నాట్ వాట్ యూ వాంట్. యూ నీడ్ టు మోల్డ్ హర్, బట్ దట్స్ ఓన్లీ త్రూ లవ్. డోంట్ మిస్అండర్స్టాండ్. వెన్ ఇట్స్ లవ్, గద్దింపులో ప్రేమ ఉంటుంది, తిట్టులో ప్రేమ ఉండదు. గద్దింపులో ప్రేమ ఉంటుంది. గద్దింపుకి తిట్టుకి తేడా తెలుసుకో, సంతోషంగా ఉంటావు. గద్దించేటప్పుడు తిడుతున్నాడు అనుకున్నావా, ప్రేమతో తిట్టేది నోరు మూయించుకున్నావు అనుకో, హీ విల్ నెవర్ విన్ యూ, హీ విల్ నెవర్ మోల్డ్ యూ. ఓన్లీ వన్ థింగ్, టిల్ ద టైమ్ యూ కెన్ సీ ఈచ్ అదర్ విత్ ద లెన్స్ ఆఫ్ లవ్. ఎందుకంటే ప్రేమ అన్నింటిలో ఓడ్చుకుంటుంది, ప్రేమ అన్నింటిలో గొప్పతుంది, ప్రేమ దీర్ఘశాంతంగా ఉంటుంది. యు సీ, లవ్ ఇస్ ఎవ్రీథింగ్.
ప్రేమ లేని వాడినైతే వ్యర్థం. నీకు ఎన్ని వరములు ఉంటాయి ఏంటి, దేవదూత భాషల్లో మాట్లాడినా కూడా ప్రేమ లేని వాడు అంటే ఓవర్ సింకింగ్ శబ్దం అంట, వ్యర్థమైన శబ్దం. టింగ్ 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 శబ్దాలు చేసుకుని ఏం ప్రయోజనం? బట్ దెన్ లవ్, మీ ఇద్దరిలో నేను ఒకటే చెప్తాను, దిస్ న్యూ లైఫ్. యు సీ ఎవ్రీ మ్యారేజ్ లైఫ్, ద ఎక్సైట్మెంట్, ఇఫ్ ఇట్స్ అ లవ్ మ్యారేజ్, ఇట్ విల్ గో ఫర్ 3 years అంట. బట్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజెస్. రీజన్ వై? ఒకరినొకరు ప్రేమించేటప్పుడు వారిలో నచ్చింది మాత్రం చూస్తారు. కానీ ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. నచ్చింది ఒకటి ఉంది, నచ్చంది కూడా చాలా ఉన్నాయి. నచ్చింది మాత్రం చూసి పెళ్లి చేసుకున్నారు, నచ్చంది చూసినప్పుడు నాకు ఇది కాదు కదా, నేను ఇది కోరలేదు కదా అంటారు. బట్ దెన్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, దేవుని బెటర్మైనప్పుడు అగైన్ ఐమ్ సెయింగ్, ఐ టోల్డ్ యూ ఇందాక, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఇట్లా ఉండలేదు. బైబిల్ ప్రకారం చూస్తే నేను నేర్చుకుంది ఒకటే, యాజ్ అ హస్బెండ్ టుడే మై బిగ్గెస్ట్ లెసన్ దట్ ఐఎమ్ లెర్నింగ్, ఐ విల్ బీ వెరీ ప్రాక్టికల్, ఆనెస్ట్ విత్ యూ. యాజ్ ఎ హస్బెండ్ టు మై వైఫ్, the biggest lesson that I'm learning today, I don't expect her to change. I want to change. If I can change, my love will win her. My love will transform. ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని దేని ద్వారా సంపాదించాడు? ప్రేమ ద్వారానే. కొట్టి తిట్టి గద్దించి కాదు, ప్రేమ ద్వారా. క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా కానీ భర్త భార్యని ప్రేమిస్తే ఆ కుటుంబం దేవుడు ఉండే స్థలం. ఐఎమ్ నాట్ అష్యూరింగ్, సి గాడ్ ఫర్బిడ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. బట్ దెన్ లోకంలో చూసినప్పుడు కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రేమించినా కూడా అవతల వ్యక్తి క్యారెక్టర్ సరిలేకపోతే మనం హోషేయ గ్రంథంలో చూస్తాం. దట్ పర్సన్స్ ఫాల్ట్, నాట్ ద లవర్స్ ఫాల్ట్. బట్ దెన్ వెన్ యూ ట్రూలీ లవ్ ఎస్ క్రైస్ట్, యు సీ దట్ ఇస్ వేర్. నేను ఎప్పుడు ఈ మాటతో, ఇందాక చెప్పిన ఇదే మాటతో, కష్టమైన ఈ మాటతో ముగిస్తాను, నా టైం అయిపోయింది. భార్యలారా మీ భర్తకి చెప్పండి, మీరందరూ చెప్పండి ఇక్కడ, భార్యలారా మీ భర్తలకి కష్టమైన మాట స్త్రీలకి చెప్తాం కదా. ఎందుకు కష్టం అంటే, ఈరోజు పద్ధతులు తగ్గినట్టుగా చూస్తే, give respect, take respect. Bible is not giving you a choice, it's giving you a command. నియమంని నీకు అవకాశంగా మార్చలేవు. అర్థమైందా? ఆయన నీకు రెస్పెక్ట్ అవ్వలే, అందుకని నువ్వు లోపడవా? ఎందుకంటే నువ్వు ఎవరికి లోపడుతున్నావు అన్న దానికి సాదృశ్యంగా నీ భర్తకు లోపడుతున్నావు, క్రీస్తుకి. What you show to Christ is what you're showing to your husband, not just to your husband. అండ్ క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త భార్యని ప్రేమించాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాను, ఏది కష్టం? ప్రేమిస్తాం కష్టమా, లోపడతాం కష్టమా? ఆస్క్ మీ స్ట్రైట్, మీ టైం సేవ్ చేస్తా. ఎనీ డే లోపడతాం సులభం, 100%. యాజ్ ఎ కిడ్ నిజంగా చెప్తాను, ఒక బిడ్డగా నేను ఎదిగేటప్పుడు నా తండ్రికి లోపడతాం సులభం. రే వెళ్ళొద్దో, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, వెళ్ళను. రే చేయొద్దో, చేయను. చేసావా, పనిష్మెంట్ అయిపోయింది. తిట్టాడా, పడు, నువ్వు లోపడలేదు కాబట్టి అయింది. రే ఇది పలానా చెయ్యాలి, చేస్తున్నావు, ఘనత. డూ ఇట్. ఇట్ ఈస్ ఈజీ బికాస్ యు ఆర్ నాట్ డూయింగ్ ద డెసిషన్ మేకింగ్. యు ఆర్ నాట్ అకౌంటబుల్ ఫర్ ద ఫుడ్, యు ఆర్ నాట్ అకౌంటబుల్ ఫర్ ద బ్లెస్సింగ్, నాట్ ద ప్రొటెక్షన్. దేర్ ఇస్ సమ్వన్ ఎల్స్ హూ ఇస్ అకౌంటబుల్. యువర్ థింగ్ ఇస్ జస్ట్ ఒబే. ఇస్తే భార్య లోపడాలన్నప్పుడు, మా నాన్న సరిగ్గా మాట్లాడతా నేను లోపడతానని పెట్టంటాడా, దవడ పగిలిపోతుంది. నియమం అది. ఇస్తే దట్ ఇస్ వై వి మిస్ ద మార్క్. వైఫ్స్ నీడ్ టు గెట్ ఇట్ ఇన్ యువర్ మైండ్ వెదర్ యువర్ హస్బెండ్ ట్రీట్స్ యూ రైట్ ఆర్ రాంగ్, బికాస్ యూ లవ్ గాడ్. ఇఫ్ యూ లవ్ గాడ్, యూ వుడ్ ఆనర్ యువర్ హస్బెండ్, విచ్ ఈస్ బై సబ్మిటింగ్. ఎందుకంటే క్రీస్తు సంఘం దగ్గర కోరేదంతా సమర్పించుకో, అంతే. నువ్వు సమర్పించుకుంటే నేను ఎలా మారుస్తానో చూడు. నువ్వు సమర్పించుకుంటే చాలు, నీ జీవితాన్ని మార్చేస్తాను, నీలో ఉన్నదంతా మార్చేస్తాను, నాకు తగినట్టుగా నిన్ను చేస్తా. అలంకరించబడిన యెరూషలేముగా దిగి వస్తుందంట సంఘం. ఎవరు అలంకరించారు? సంఘం అలంకరించుకుందా? దేవుడు అలంకరించాడు. లోపడతానే కదా అలంకరణ.
బట్ దెన్ కష్టమైంది మామూలుగా ప్రేమించు అని చెప్తా సులభం. దెన్ ఐ వుడ్ సే లవ్ ఇస్ ఈజీ, సబ్మిషన్ ఇస్ టఫ్, హార్డ్. బట్ దెన్ లవ్ లైక్ క్రైస్ట్ లవ్ ద చర్చ్. ఇక్కడే పురుషులు నేర్చుకోవాలి. నీ భార్య నీ మాట వినకపోయినా, నువ్వు చేయొద్దన్నది చేసినా, నిన్ను గౌరవం లేకుండా మాట్లాడి నిన్ను అవమానపరిచినా, నో మ్యాటర్ హౌ షీ మిస్ట్రీట్స్ యూ. ఎందుకంటే వాక్యం చూసినప్పుడు మనం ఇంకనూ పాపులై ఉండగానే, మనం మంచోళ్ళుగా ఉన్న తర్వాత క్రీస్తు మనం కోరుకోలేదంట. ఎప్పుడు కోరుకున్నాడంట ఆయన? ఇంకా పాపలు ఇష్టం వచ్చేలాగా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు కోరుకున్నాడంట. ఆయన ఎలాగ చేశాడు? ఆయన రక్తంతో కడిగాడు. భర్తకున్న పాత్ర ఏంటంటే, ఇందాక చెప్పిన రీతిగా నీ ప్రేమతో నీ భార్యని సంపాదించుకోవాలి, నీ ప్రేమతో నీ భార్యని మలుచుకోవాలి. నిజర్కేనండో యూ హ్యావ్ టు కస్టమ్ మేక్ ఇట్. అఫ్కోర్స్ నీ డ్రెస్ ఇప్పుడు రేపు పెళ్లి డ్రెస్ ట్రైల్ కొట్టినప్పుడు ఫస్ట్ ట్రైల్ ఉంటుందా? ఫస్ట్ ట్రైల్లో కొంచెం పై ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ చేయాలి, కొంచెం లూజ్ ఉంటుంది, కొంచెం టైట్ చేయాలి. దట్ ఈస్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఇద్దరిని ఒకరు అర్థం చేసుకోవాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త భార్యని ప్రేమిస్తే, ఐఎమ్ టెల్లింగ్, ఇంకా మ్యారేజ్కి తిరుగులేదు. ఇంకోటి అంటాను, ఇందాక చెప్పిన పాయింట్ మీద కన్క్లూషన్. ఇట్ ఈస్ నాట్ బికాస్ how he treats or how she treats. How am I treating before Christ? ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, చివరికి ప్రతి ఒక్కరిని లెక్క తీరుస్తాడు దేవుడు. If she is wrong, you are right, you are rewarded for it. Your efforts are not going in vain. Verse are same. He might abuse you. You see, I don't mean to say women live in an abusive marriage. No, I don't say that. But then దేవుని మీద విశ్వాసం ఉంచిన ఏ స్త్రీ అయినా భర్త సంపాదించాలి ప్రేమతోనే. దేవుణ్ణి ఎరగని భర్తనైతే దేవుని ప్రేమతో ఎలా ప్రేమిస్తాడు? ఎందుకంటే ఈరోజు చాలామంది చేసే తప్పుడు నిర్ణయాలు అదే, ప్రేమ వివాహం అని దేవుణ్ణి ఎరగని వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. హౌ కెన్ లవ్ ఆఫ్ క్రైస్ట్ కమ్? ఇట్ విల్ నెవర్ కమ్. సో దట్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఉండదు అక్కడ. నువ్వు ఎంత ప్రేమించాలో కుదరదు. వర్ష కానీ మీరు దేవుణ్ణి ఎరిగిన వారు కాబట్టి మీకు ఈ మాటలు చెప్తున్నాను. ఇఫ్ ఇట్ ఇస్ అన్ అన్బిలీవర్, ఐ వుడ్ స్టిచ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. బట్ దెన్ బికాస్ యూ బీయింగ్ ఎ బిలీవర్, అగైన్ ఐమ్ టెలింగ్ యూ, జీవితంలో ఏదైనా కట్టబడాలంటే కావాల్సింది ఏంటి తెలుసా? జ్ఞానం. డబ్బు కాదు, పేరు కాదు, ప్రఖ్యాతలు కాదు, నాలెడ్జ్ కాదు. ఇట్ ఈస్ విజ్డమ్. బైబిల్లో Proverbs 1:24, I guess. Proverbs 1:24 verse 1 and 2లో మనం చూస్తాం, ఈ కట్టబడేది జ్ఞానం ద్వారా ఇల్లు కట్టబడతాడంట. త్రూ అండర్స్టాండింగ్, దట్ ఈస్ నాలెడ్జ్, ఇల్లు స్థిరపరచబడతాడంట, ఈ ఎస్టాబ్లిష్ అవుతాడంట. దాని తర్వాత అండర్స్టాండింగ్ ద్వారా ఎస్టాబ్లిష్ అవుతుంది. త్రూ నాలెడ్జ్ ప్రతి గది రమ్యమైన వాటితో నింపబడతాడంట. సో యూ నీడ్ ఆల్ త్రీ: విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్. ఓన్లీ దెన్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో నా ప్రార్థన ఒకటే, ఈ వివాహ కార్యక్రమం ఇంకో చాలామందికి టైం లేట్ అవ్వచ్చు, బట్ దెన్ దీస్ వర్డ్స్ ఐమ్ టెలింగ్ యూ, ఏ ఫ్యామిలీని ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందో చూడండి. బికాస్ ఈరోజు ప్రతి కుటుంబాన్ని దాడి చేస్తున్నాడు అపవాది. సమాధానం లేని కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాలు దేనికంటే అజ్ఞానాన్ని బట్టి. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ పెరిష్. వాక్యం నియమాలు తెలియదు, వాక్యం తెలియదు. కనీసం అందుకనే ఎలాంటి అవకాశాలు తీసుకుని వాక్యం కొద్దిగా చెప్తే, ఓహో ఇలా ఉండాలా, అట్లీస్ట్ ఇట్స్ అన్ ఇన్సైట్. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హ్యావ్ కమ్యూనికేషన్ విత్ గాడ్. అండ్ ఐమ్ టెలింగ్ యూ, ఇఫ్ గాడ్ లీడ్స్ హిస్ ఫ్యామిలీ, ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస ఎంత జ్ఞానం అన్న వ్యర్థమే, దేవుడు చేయించాలి. బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, అమ్మా, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, ఎక్కడ కడుతుంది? సంఘము క్రీస్తు అన్న బండ పైన, క్రీస్తు అన్న పునాది పైన కడుతుందంట. వాట్ ఎవర్ యూ బిల్డ్ ఇస్ ఆన్ హిమ్, బేస్డ్ ఆన్ హిమ్. సో హస్బెండ్స్ ఇంపార్టెన్స్ చూసినప్పుడు, ద వన్ హూ ఈస్ అ ఫౌండేషన్, హూ క్యారీస్ అ లోడ్స్. అనేక సార్లు భర్తలు లేకపోతే తండ్రుల పాత్ర బయటకు కనబడదు ఎక్కువ, దర్ ఇన్విజిబుల్. అందుకని మామూలుగా ఒక ఇల్లాలని చూసినప్పుడు, ఇల్లు ఎంత బాగుంది, ఇల్లాలు ఎంత బాగుంది, ఇల్లు ఎంత చక్కగా చూసుకుంటుంది, క్రెడిట్ కమ్స్. బిడ్డల వెంటనే క్రెడిట్ కమ్స్ టు ద మదర్.
బట్ ఆ బిడ్డలకి డబ్బు, తిండి, పోషణ అన్ని రాత్రి పగలు కష్టపడిన ఫౌండేషన్ మర్చిపోతారు. బట్ దెన్ దట్ ఈస్ హౌ ఇట్స్ మెంట్ టు బి, బికాస్ యోర్ పార్ట్ ఈస్ టు మేక్ ష్యూర్ యు ఆర్ ఇన్ టచ్ విత్ యువర్ ఫౌండేషన్. ఫౌండేషన్ పునాదులు పాడైందనుకో నాశనమే. పునాదులు పాడైన నెక్స్ట్ సెకండ్ ఎంత చక్కని బిల్డింగ్స్ అన్నా కూడా క్రాక్స్ కనబడిపోతాయి. ఫ్యామిలీ విల్ డిస్ట్రాయ్. సో ఐమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం బ్రతకండి. ఇట్ ఈస్ నాట్ వాట్ యూ ఫీల్, నాట్ వాట్ యూ ఫీల్, నాట్ వాట్ ద వరల్డ్ సేస్. ఈరోజు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్తారు తెలుసా? మీకు ఒక చిన్న సమస్య రానే, ఈరోజు లోకం గందరగోళం అయిపోతుంది. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఈరోజు ఒక చిన్న సమస్య కానీ కౌన్సిలింగ్ అనే సైకాలజిస్ట్ దగ్గరికి జనరల్గా ఒక భార్య భర్తలు వెళ్తే, ఇదిగో నీ భర్త నార్సిస్ట్ అనుకుంటున్నా, నీ భార్య నార్సిస్ట్ అనుకుంటున్నా, ఈ మ్యారేజ్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, విడిచిపెట్టి సమాధానంగా వెళ్ళిపో, స్వతంత్రంగా జీవించు, నీ పీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. బట్ బైబిల్ టాక్స్ డిఫరెంట్. ఈ నార్సిసిస్ట్ అన్నదప్పుడు ఆన్ అన్ యావరేజ్ పర్సన్ దిస్ 7%, 100 మందిలో 7 అంట. 100 మందిలో 7 అన్నదప్పుడు ఈరోజు లోకం ఎట్లా ఉందంటే ప్రతి ఒక్క నార్సిసిస్ట్ అంటుంది. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన వ్యక్తికి నార్సిసిస్ట్కి పక్కన లైన్ వెళ్తుందంట. అక్కడ జ్ఞానం ఉంటేనే కానీ, డిసర్న్మెంట్ ఉంటేనే కానీ ఎవరెవరు గుర్తుపట్టలేము. కొన్నిసార్లు విలువైన వ్యక్తి, నార్సిసిస్ట్కి సెల్ఫ్ ఒక విలువ కలిగిన వ్యక్తికి చెప్తాను, ఒక విలువ కలిగిన వ్యక్తి ఊరికి ఎవరు అవమానపరచనోడు పర్సనిస్తాడా? నో, బికాస్ హీ నోస్ హిస్ వాల్యూ. ఒక మట్టి తీసేస్తున్నాడు, రే పొరా అని చెప్పి పోతా ఉంటాడు. ఒక విలువ కలిగిన వ్యక్తి విల్ ఆల్వేస్ క్యారీ ద వాల్యూ, ద స్టాటస్ దట్ ఈస్ గాట్. నార్సిసిస్ట్ ఎట్లా ఉంటాడంటే వాడికి ఏమి ఉండదు, పొగరు ఉంటుంది. నేను గొప్ప, నేనేమనుకుంటున్నా. సో వీడేమంటాడు, ఎవడో ఏమైనా మాట్లాడతాడు, నేనేమని తెలుసా అని వాగుతాడు. సో వీళ్ళిద్దరు లైన్ పక్కనే ఉంటుంది. కానీ లుక్ ఎట్ లైఫ్, లుక్ ఎట్ ద అచీవ్మెంట్స్ ఇన్ లైఫ్, లుక్ ఎట్ వాట్ యూ హ్యావ్ బిల్ట్ thus far, లుక్ వాట్ హ్యావ్ యూ ఎర్న్డ్ thus far. You see, life needs value. Value comes about how you use your time. ఎందుకంటే దేవుడి దృష్టిలో మనందరం విలువైన వారమే. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి మళ్ళీ విలువనిస్తాడు. ఎట్లా తెలుసా? నీకు ఇచ్చిన సమయము, తలాంతల అవకాశంతో నువ్వు ఏం చేసావు దాని తగినట్టుగా బ్రతకాలి. బికాస్ గాడ్ ఇస్ ఫేర్, గాడ్ ఇస్ జస్ట్ఫుల్, గాడ్ ఇస్ నెవర్ ఫేర్. ఆయన నియమం ప్రకారం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ఘనత ఇస్తాడు. సో ఐమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్, లోక పద్ధతులు కాక వాక్యం. ఎందుకంటే ఇందాక చెప్పిన రీతిగా ఈరోజు సైకాలజిస్ట్ అంటారు, నార్సిసిస్ట్ భార్య వద్దయ్యా. ఎందుకంటే నార్సిసిస్ట్ భర్త అన్నప్పుడు డామినేట్ చేస్తాడు, నార్సిసిస్ట్ భార్య అన్నప్పుడు విక్టిమ్ కార్డ్ ఆడుతుంది. షీ ప్లేస్ ద విక్టిమ్ కార్డ్, ఐఎమ్ అబ్యూస్డ్. యు సీ, బట్ దెన్ దేవుని వాక్యం ఒకటి అంటుంది, త్యాగం చేయి. లోకం అంటది త్యాగం చేయొద్దు, నీ సంతోషం కొరకు చూడు. ఎందుకు ఈ మాటలతో ముగిస్తున్నానంటే, ఈరోజు ఇక్కడ ఎంతోమంది లోకస్తులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. మీ మ్యారేజ్లో లెట్ నాట్ థర్డ్ వాయిస్ కమ్, లెట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ బి హర్డ్. దేవుని వాక్ మాత్రమే వినబడాలి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం బ్రతకండి. నేను ఒకటి అంటున్నాను, ఇరువురు కుటుంబాల ఐక్యం అవ్వాలనేది నా ప్రార్థన. మీరిద్దరు మాత్రం కాదు, కుటుంబాల ఐక్యం అవ్వాలి. అండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్, మీ లైఫ్ ఒక బ్లెస్సింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు ధైర్యంగా చెప్పగలుగుతాను, రోషన్ ఇస్ ఆల్వేస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ దిస్ చర్చ్. ఎంతోమంది యవనస్తులకి. అండ్ హీ హ్యాండిల్స్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ యూత్ హీ హ్యాండిల్స్ బాయ్స్. అండ్ ఇప్పుడు నీ మ్యారేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకో రోషన్ పెళ్లి చేసుకున్నాడు, ఎట్లా ఉన్నాడు? నీ పెళ్ళంతా ఏడుపుతున్నది అనుకో, నాకు పెళ్ళే వద్దురా బాబు అని అందరూ ఆహ్వానిస్తారు. అవునా కదా? నీ బ్యాచ్ అంతా ట్రూత్ ఇస్ దట్. ఆయన ఆనందంతో సంతోషంతో వర్ధిల్తో ఇద్దరు కలిసి కలకలం అంటే నాకు ఎప్పుడు పెళ్ళిరా అని చూస్తారు. లెట్ యువర్ లైఫ్ బీ ఎన్ ఎగ్జాంపుల్, లెట్ ఇట్ రిఫ్లెక్ట్ క్రైస్ట్. ఎందుకంటే వివాహం అనేది ఎప్పుడో ఒకటి చూపిస్తాను. క్రీస్తు సంఘం దేవునికి సాదృశ్యం. ఇందా చెప్పిన మాట, 3 పేటల తాడు ఊరికి తెగదని బైబిల్లో ఉంటుంది. ఏంటి 3 పేటలు అంటే ఏంటి? ఎప్పుడన్నా 3 పేటలు వేసుకున్న స్త్రీలు ఇక్కడ ఉన్నారమ్మా, చేతులు ఎత్తారా? ఈ రోజులు ఎక్కడ వేస్తున్నారు? 3 పేటలు వేసినప్పుడు బయటికి ఎన్ని కనబడతాయి? వెనక నుండి చూస్తే ఎన్ని కనబడతాయి? 2 కనబడతాయి. మరి 3వది ఎక్కడ ఉంది?
ఆ మూడో దాని మీద ఆధారం చేసుకుని ఈ రెండు వచ్చాయి. మూడోది వెనకాల ఉంటుంది. దేవుడు కూడా వివాహంలో మధ్య వ్యక్తిగా ఉండాలి. హీఈస్ ద సెంటర్. మనుషులకి దేవుడు కనబడ్డు, మీరు కనబడతారు. కానీ మీరు జతపరిచి చక్కగా అలంకరించబడి ఉన్నారంటే బికాస్ ఆఫ్ గాడ్. కీప్ క్రైస్ట్ యాస్ సెంటర్. గాడ్ బ్లెస్. ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి,